దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను పవన్. శతాబ్దపు కళ నేటితో సాకారమైంది. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే ఆర్చి బ్రిడ్జ్ అయిన చినాబ్ ఉక్కు వంతెనను ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించారు. కట్గా నుంచి కాశ్మీర్కు వందే భారత్ రైలుకు జెండా ఊపడం ద్వారా ఆ వంతెన అందుబాటులోకి వచ్చింది. అత్యంత దుర్లభమైన శివాలిక్, పీర్ పంజాల్ పర్వత శ్రేణులను కలుపుతూ కాశ్మీర్ లోయకు రైలు నడపాలన్న బ్రిటిష్ కాలం నాటి ప్రణాళిక ఇప్పటికీ కార్యరూపం దాల్చింది. అలాగే కాటాలో 46,000 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరించారు. కడ్డా శ్రీనగర్ మధ్య రైలుకు ఆయన జెండా ఊపి దేశంలోనే మొట్టమొదటిసారిగా తీగలతో అనుసంధానించిన అంజీ రైల్వే వంతెన కేబుల్ బ్రిడ్జ్ను కూడా ప్రారంభించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ప్రధాని జమ్మూ కాశ్మీర్లో పర్యటించడం ఇదే తొలిసారి. ఉదంపూర్లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో దిగిన మోదీ వంతెన ప్రారంభానికి ముందు దానిని పరిశీలించారు. అలాగే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడారు. ఈ సందర్భంగా చినాబ్, అంజీ వంతెనలపై పరుగులు తీసిన వందే భారత్ రైలులో మోదీ ప్రయాణించారు. అనంతరం మోదీ కాటడాలో బహిరంగ ర్యాలీలో పాల్గొన్నారు. ఉగ్రదాడి నేపథ్యంలో భారీ స్థాయిలో భద్రతా బలగాలను మోహరించారు. అసలు చినాబ్ వంతెన ప్రత్యేకతలు ఏంటంటే, రైలు మార్గం ద్వారా కాశ్మీర్ను భారత్లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో ఈ వంతెన భాగం. చినాబ్ నది గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించారు. దీని పొడవు 1,315 మీటర్లు. ఇప్పటి వరకు చైనాలోని బెయిపా నదిపై ఉన్న సుబాయ్ రైల్వే వంతెన 275 మీటర్ల ఎత్తు. దాని పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. పారిస్లోని ప్రఖ్యాతి ఐఫిల్ టవర్తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువ కావడం విశేషం. అతివేగం, భూకంపాలు, వరదలు, బాంబు పేలులను సైతం తట్టుకునేలా అత్యాధునిక సాంకేతికతో దీన్ని నిర్మించారు. దీని ప్రారంభంతో జమ్మూ నుంచి శ్రీనగర్కు ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. ఈ వంతెన జీవితకాలం దాదాపు 120 ఏళ్ళు అని ఇంజనీర్లు చెబుతున్నారు. దీనిపై గరిష్టంగా 100 కిలోమీటర్ల వేగంతో రైలు వెళ్లే అవకాశం ఉంది. 1.31 కిలోమీటర్ల మేర విస్తరించిన దీని నిర్మాణానికి కేంద్రం సుమారు 1,486 కోట్లు ఖర్చు చేసింది. అలాగే 28,000 టన్నుల ఉక్కును వినియోగించినట్టు తెలుస్తుంది. 2002లో అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. అంటే ఇప్పుడు 23 ఏళ్ల తర్వాత ఇది పూర్తయిందన్నమాట. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం దూత మీడియాని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.